హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక టీవీ సర్వీసింగ్ వచ్చింది, ఎల్ఈడి టీవీ. ఇది వచ్చి వీడియోవిజన్. ఇది చైనాది. ఇది 32 ఇంచ్. ఇది సౌండ్ మాత్రమే వస్తుంది, లైటింగ్ మాత్రం లేదు. అది కంప్లైంట్ వచ్చేసి సౌండ్ వస్తుంది కానీ పిక్చర్ రావట్లేదు. అదేం ప్రాబ్లం అనేది ఒకసారి చూస్తాము. ఓపెన్ చేసి ఇది సౌండ్ మాత్రం వస్తుంది, చూపిస్తాను ఒకసారి. చూడండి, ఎడిట్ ఆన్ అయింది, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు సౌండ్ వస్తుంది. అది ఏవి మారిపోయి ఉంటుంది, మనకు తెలియదు కదా, అర్థం కాదు. ఇప్పుడు ఇన్పుట్ సౌండ్ వస్తుంది కానీ లైటింగ్ లేదు, ఎల్ఈడీలు కూడా ఎరగటం లేదు. ఇది ప్రాబ్లం ఏమనేది మనం ఓపెన్ చేసి చూస్తాం. ఆఫ్ చేస్తాం. మోడల్ వచ్చి చూడండి, ఇక్కడ ఉన్నది. ఇది టీవీ మోడల్, చైనా టీవీ అన్నమాట. ఈ స్పీకర్ చూడండి, మోడల్. ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ముందు ఇప్పుడు మనం దీనికి ఎల్ఈడికి సప్లై చూస్తాం. చూడండి, చాలా తక్కువ వస్తుంది, ఏం లేదు. అంటే దీని ప్రాబ్లం ఎక్కడ ఉండేది మనం చూస్తాం. ఇప్పుడు డైరెక్ట్ కార్డు కూడా రావట్లేదు, అంటే పవర్ సప్లై నుంచి డ్రైవర్ సెక్షన్కి రావట్లేదు. మిగతా ప్యానల్ అంతా పనిచేస్తూ ఉంది, ఎల్ఈడి పనిచేయట్లేదు. దీన్ని బోర్డులో సప్లై రావట్లేదు, దాన్ని చెక్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ చేసి
ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం చెక్ చేస్తాం. ఎల్ఈడి చెక్ చేసుకుంటాం బాగుందా లేదా. ఎల్ఈడి ఏదైనా బ్రేక్ అయి ఉంటే మామూలుగా దీంట్లో కూడా షార్ట్ అవుతుంది. ఒక ఎల్ఈడి బాగుంటే దీంట్లోనే మనకు డ్రైవర్ సెక్షన్లో డ్రైవర్ ఎల్ఈడి సంబంధించిన సప్లై ఏదన్నా షార్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఎల్ఈడి చెక్ చేస్తాం. చూడండి ఎల్ఈడి వెలిగింది అంటే ఎల్ఈడి బాగుంది అంటే ఫాల్ట్ బోర్డులో ఉంది. ఇప్పుడు బోర్డులో మనం చెక్ చేస్తాం. చూడండి ఇది డ్రైవర్ ఐసీ నుంచి ఇన్పుట్ అవుతుంది కానీ సప్లై రావట్లేదు. చూడండి ఆన్ చేస్తాను. ఈ ఐసీ మార్చాలి. ఇంకే ఐసీ వచ్చి ఎంత నెంబరు $118 మార్చి ఈ ఐసీ అనమాట. ఈ ఐసీ 1118 అనమాట. ఈ బోర్డులో ఉంది 1118 తీసి ఇది అనమాట 1118. ఈ ఐసీ తీసి దానికి వేసి టైం పడుతుంది. తీసివేసి మళ్ళీ ఆన్ చేస్తాను. అప్పుడు దాకా పాస్లో పెడతాను. వేసేసాను. ఇప్పుడు దీన్ని తీసి కన్నాల్సిన కూడా ఏదో లైట్గా
ఉబ్బి ఉండదు, మార్చేస్తే మంచిది. ఇది వచ్చి 330 MFD 35 volt. త్రీ 30 ohms 50 volt. వోల్ట్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, తక్కువ ఉండకూడదు, సేమ్ వాల్యూ. ఇది వచ్చి ఉబ్బిపోయింది, ఒకసారి చెక్ చేసుకుని చూస్తాం. ఏం లేదు అసలు ఫిల్టర్ వెళ్ళినప్పుడు డిటెక్ట్ డీసీ డిటెక్ట్ అవన్నీ అవుతుంది. అదే ఈ కండెన్సర్ చూడండి, కొత్తది నేను చూపిస్తాను కదా అట్లా. అది దానివల్ల ఐసీ పోయిన దానివల్ల అది కూడా ట్రబుల్ అయింది. ముందు స్క్రూ వేసుకున్నాం, ముందు చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఓకే అంటే ఇస్తాము. ఫస్ట్ చెక్ చేసుకోవాలంటే నాకు కన్ఫామ్ ఉంది కాబట్టి నేను రేటింగ్ పెట్టాను. ఎందుకంటే ఇక్కడ నుంచి సప్లై షార్ట్, తర్వాత కండెన్సరు ఓపెన్, ఈ రెండు తీసేసాను. తీసేసిన తర్వాత ఇక్కడ షార్టేజ్ లేదు. ఇప్పుడు షార్టేజ్ చెక్ చేసినప్పుడు ఇంతకుముందు షార్టేజ్ ఉండింది లెవెల్ కాడ, ఇప్పుడు షార్టేజ్ లేదు. చూడండి, ఇది 8 లెవెల్, షార్టేజ్ లేదు. షార్టేజ్ లేదన్నమాట. ఇప్పుడు ఆన్ చేస్తాం. ఏవి కూడా ఇచ్చేస్తాం. చేసుకుంటాం.
చూడండి ఎల్ఈడి అనేది కదా. ఇప్పుడు పిక్చర్ కూడా మనం చూసుకుంటాం. ఇప్పుడు సప్లై చూడండి, ఇంతకుముందు సప్లై మనకు 0.43 అట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎల్ఈడికి చెక్ చేస్తాను. తక్కువలో కాదు, రేంజ్ ఎక్కువలో పెట్టాలి. ఫస్ట్ అయితే కనెక్షన్ ముందు అయితే 12 వోల్ట్ వస్తుంది. ఇచ్చిన తర్వాత చూడండి 40 చూసారా, 30-40 ఈ రేంజ్లో వస్తేనే ఎల్ఈడి డ్రైవర్లు పనిచేస్తున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ అయింది కదా. ఇప్పుడు పిక్చర్ కూడా చూసుకుంటాం. చూడండి ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, అంటే డ్రైవర్ ఫాల్ట్ అన్నమాట. ఎల్ఈడి బాగానే ఉంది. ఒకవేళ ఎల్ఈడి షార్టేజ్ వస్తే కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎల్ఈడిలో షార్ట్ లేదు మామూలుగా పవర్లోనే డ్రైవర్ సెక్షన్లోనే ప్రాబ్లం వచ్చింది. ఆ ఐసీ షార్ట్ అయిన దానివల్ల దాంతోపాటు కండెన్సర్ మామూలుగా డిటెక్టర్ కండెన్సర్ ఉంటుంది. ఆ కండెన్సర్ కూడా 330 35 వోల్ట్, 330 64 వేసుకోవచ్చు, 50 వోల్ట్ వేసుకోవచ్చు. అది దానివల్ల ఆ కండెన్సర్ ఐసీ రెండు చేంజ్ చేసిన తర్వాత మీకు డ్రైవ్కి రావాల్సిన 12 వోల్ట్, దాని తర్వాత 40 వోల్ట్ వచ్చిన తర్వాత మనకు డ్రైవ్ ఎల్ఈడి ఆన్ అయిందన్నమాట. అంతే, ప్యానల్ అంతా బాగుంది. వోల్ట్ అంతా ముందు నుంచి వస్తూ ఉంది. అంటే సౌండ్ వస్తూ ఉంది కదా, సౌండ్ వస్తూ ఉందంటే మొత్తం వచ్చినట్టే. సౌండ్ వస్తూ ఉందంటే మామూలుగా ఎల్ఈడి వెళ్ళిపోతాయి, అందులో అట్లే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎల్ఈడి పోవాలని రూల్ ఏం లేదు. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఎల్ఈడి పనిచేయలేదు, స్క్రీన్ కూడా పనిచేయలేదు మనకు ప్యానల్. అలాంటప్పుడు ప్యానల్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఎల్ఈడిలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఎల్ఈడి డ్రైవర్లో ప్రాబ్లం ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఎక్కడ వచ్చింది, ఎల్ఈడి డ్రైవర్ విత్ పవర్ సప్లై. ఎల్ఈడికి వచ్చే సప్లైలో కండెన్సర్ ఒకటి, దాని తర్వాత సప్లై ఇన్పుట్ అవుతుంది, బ్రేక్ రావట్లేదు, సప్లై అవుట్ కావట్లేదు అనమాట. దాన్ని మనం 1118 ఏసీని స్విచ్చింగ్ ఏసీ అనమాట. అది జనరేట్ చేసేది వోల్టేజ్. దాన్ని చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓకే చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా క్లోజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న ఐకాన్ మీద ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.